పెళ్ళైన ప్రతి అమ్మాయి ఏమనుకుంటుందంటే, పెళ్ళి అవ్వకముందు ఎంత ఫ్రీడంగా ఉన్నామో, పెళ్ళయిన తర్వాత కూడా అంతే ఫ్రీడంగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ అది కొన్ని విషయాల్లో జరుగుతుంది, కొన్ని విషయాల్లో జరగకపోవచ్చు. దానికి మనం అడ్జస్ట్ అవ్వాలి. అంటే అమ్మాయిలే అడ్జస్ట్ అవ్వాలా అని అనకండి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అవుతారు. ఇప్పుడు వాళ్ళ సొంత ఊరును వదిలేసి ఎవరైనా రావాలంటే వాళ్ళకి బాధ ఉంటుంది కదా. కానీ నిన్ను పెంచడానికి, నీ పిల్లలు పెంచడానికి కోసం అని వాళ్ళు దూరాన ఉన్న ఉద్యోగంకి వస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, ఎంత లోన్లీగా ఉంటుంది. అందరి విషయంలోనే కాదు, కొందరి విషయంలో చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కొంత మనసాక్షి ఉంటుంది. మా భార్యను బాగా చూసుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోలేరు, మీరు షేర్ చేసుకుంటారు, అంతే తేడా. అర్థమైందా? ప్లీజ్ అబ్బాయిని హింసించకండి. ఎందుకంటే వాళ్ళ మనసు ఒకసారి విరిగిందంటే అతికించడం చాలా కష్టం. ఎంత ఓర్పు మీద ఉంటారో అంత భయానకంగా కూడా మారుతారు. ఓకేనా? మీరు ఇది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఇంటిలో ఉన్న వాళ్ళనే నువ్వు సరిదిద్దగలిగితే బయట సమాజం ఈజీగా నువ్వు చేసుకుంటావు. బయట సమాజం ఈజీగా ఎవడో నిన్న ఒక్క మాటైనా అనకుండా చూస్తాడు. ఎందుకంటే అది నీ ఇంటి పరిసరాలు బట్టి ఉంటుంది. నువ్వు ఇంటిలో ఒక గ్రిప్ పెట్టుకోగలిగావనుకో, ఖచ్చితంగా రేపు పొద్దున ఒక్కడు మాటైనా అనలేడు. నిన్ను బయట సమాజంలో తిరగలి అని అంటే నీ ఇల్లు బాగుండాలి, నీ ఇంట్లో మనుషులు బాగుండాలి. అంటే అలా నువ్వే మార్చుకోవాలి.